హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. నా పేరు శ్వేత. మీరు కనుక ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉండే కంటెంట్కి మీరు కనుక కనెక్ట్ అయి ఉన్నట్లయితే ప్లీజ్ టు గివ్ అస్ ఎ లైక్. అండ్ ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి నేను నా జ్యువెలరీ కలెక్షన్ షేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే గోల్డ్ జ్యువెలరీ లేదు. గోల్డ్ జ్యువెలరీ అయితే నేను మ్యాక్సిమం ఇంట్లో పెట్టుకోను. ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ బ్యాంక్లోనే ఉంటుంది. అండ్ ఆఫ్టన్ టైమ్స్ ఎప్పుడైనా చిన్న చిన్న అకేషన్స్కి ఐ ఎండ్ అప్ యూజింగ్ దిస్ 1 గ్రామ్ జ్యువెలరీ. సో నా మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. ఈ డ్రెస్ పైనకి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ అయితే నేను ఫస్ట్ చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసి చాలా సింపుల్ ఇయర్ రింగ్స్. ఇట్స్ పేపర్ క్విల్లింగ్ ఇయర్ రింగ్స్ అంటారు కదా, ఆ జుమ్కీలు ఇవి. సో మీకు చూపించి పెట్టుకుందాము అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఇలా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇండియాలో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి తయారు చేస్తుంది. తను చేసినప్పుడు నాకు పంపించింది. పంపించి కూడా ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ అవుతుందండి. కాకపోతే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి. వీటికి తడి తగలకుండా చూసుకోవాలి. తడి కానీ స్వెట్ కానీ తగిలితే కలర్ పోయి పాడైపోతాయి, పేపర్వి కాబట్టి. బట్ చూడ్డానికైతే ఎంత బాగుంటాయి. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ వేసుకోవడం ఇష్టం, కానీ మరీ హెవీ ఇయర్ రింగ్స్ అయితే ఎక్కువసేపు మనం మెయింటైన్ చేయలేము కదా. సో అలాంటప్పుడు ఇలాంటి లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ వేసుకుంటే ఏంటంటే మీకు పెద్ద ఇయర్ రింగ్స్ వేసుకున్నట్టు ఉంటుంది అండ్ ఆ హెవీనెస్ లేకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా. మీకు నచ్చాయి ఆ ఇయర్ రింగ్స్? ఒకవేళ మీకు ఇయర్ రింగ్స్ నచ్చితే నా దగ్గర ఇంకా చాలా కలెక్షన్ ఉందండి, అన్యూస్డ్ కలెక్షన్. మీకు నచ్చితే నాకు కమెంట్ పెట్టండి అండ్ నేను మీకు వాటి డీటెయిల్స్ ఇస్తాను. మీరు కనుక యూఎస్లోనే ఉంటే యూ కెన్ ఆల్సో పర్చేస్ దెమ్ ఫ్రమ్ మీ. నా ఫ్రెండ్ అప్పుడు తను తయారు చేసినప్పుడు నాకు కొంత కలెక్షన్ పంపించింది. బట్ చాలామందికి నేను ఇచ్చేయగా నా దగ్గర ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అండ్ దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. బట్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా నాకైతే ఒక కమెంట్ పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర కొంచెం యూనిక్గా ఉండే ఇయర్ రింగ్స్ ఫస్ట్ చూపిస్తాను. ఇవి చాలా రీసెంట్గా మా మదర్ ఇండియా నుంచి లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చారు. సహస్ర డెలివరీ అప్పుడు వచ్చారు మా మదర్. సో నా బర్త్డేకి తీసుకుని ఇక్కడికి వచ్చేటప్పుడు తీసుకొచ్చారనమాట. ఇదే కలర్ డ్రెస్ ఉంది. నేను మీకు పైన పిక్చర్ కూడా షేర్ చేస్తాను. నా సహస్ర ఫస్ట్ బర్త్డేకి వేసుకున్నాను అనమాట. ఇలా ఉంటాయి. నా నెయిల్ పాలిష్ కూడా చాలా మ్యాచ్ అవుతుంది కదా ఈ కలర్కి. ఎందుకంటే మొన్ననే పెట్టుకున్నాను నేను ఈ ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ బుట్టలు చూపిస్తాను. నాకు మోస్ట్ ఫేవరెట్ బుట్టలు అండి ఇవి. ఇవి వచ్చేసి వైట్ స్టోన్స్. యాక్చువల్లీ ఇవి వచ్చేసి అమెరికన్ డైమండ్స్ అంటారు కదా, ఆ స్టోన్స్ అనమాట. అండ్ మధ్యలో వచ్చేసి ఎమరల్డ్ వచ్చింది. ఈ డిజైన్ వచ్చేసి సిమిలర్ టు డైమండ్ లాగా ఉంటుంది, బట్ ఇట్స్ 1 గ్రామ్ గోల్డ్ అండి. చిన్న చిన్న బుట్టలు, రౌండ్. దీని సైజ్ వచ్చేసి చేతిలో పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఒక 1.5 ఇంచ్ అలా ఉంటాయి. సో ఇది పేర్ నెంబర్ 3. అండ్ ఇలాంటివే బుట్టలు. ఇవి రెడ్ స్టోన్స్ వచ్చినాయి.
ఇది ఇంకో పేర్ అనమాట. ఇవి కూడా మీకు లుక్ అండ్ ఫీల్ డైమండ్ లాగా ఉంటుంది, బట్ దిస్ ఈజ్ అమెరికన్ డైమండ్స్ అండి విత్ రూబీస్ ఇన్ ద సెంటర్. ఇవి పట్టు సారీస్ మీదకి కానీ ఏదైనా జరీ వర్క్ ఉండే డ్రెస్సెస్ పైకి కానీ చాలా బాగుంటాయి. కొంచెం పట్టు లుక్ అండ్ ఫీల్ వచ్చే డ్రెస్సెస్ మీదకి కానీ సారీస్ మీదకి కానీ చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. పెద్ద బుట్టలు ఇవి. లుక్ అండ్ ఫీల్ అయితే సేమ్ డైమండ్ లానే ఉంటుంది. దిస్ ఈస్ లైక్ మై సెకండ్ ఫేవరెట్. అండ్ చాంద్ బాలీస్ చూపిస్తాను ఇంకా నెక్స్ట్. ఇది ఒక చాంద్ బాలీ సెట్ అన్నమాట. సమ్వాట్ ఇది గ్లాస్ టైప్లో స్టోన్స్ ఉన్నాయి. తెల్లరాళ్ళు కూడా కాదు, సమ్వాట్ గ్లాస్ అన్కట్ డైమండ్స్ లాగా ఉన్నాయి చూడ్డానికి. అండ్ పర్ల్స్ వచ్చినాయి విత్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. అండ్ నెమలి డిజైన్ వచ్చింది చూస్తున్నారు కదా, రెండు పక్కల చిన్న నెమలి. అండ్ దాని కళ్ళు కూడా గ్రీన్ స్టోన్స్ పెట్టున్నారు. సో ఇవి కూడా కలర్ఫుల్ డ్రెస్సెస్ పైకి చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది దీని లుక్. సో ఇది 1 2 3 4 ఫోర్త్ పేర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను గుట్ట పూసల్ టైప్లో ఉండే ఇయర్ రింగ్స్ అండి ఇవి. కొంచెం గుట్ట పూసలు అంటారు కదా, ఆ గుట్ట పూసల సెట్ మీద ఇయర్ రింగ్స్ ఇవి. ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ స్టోన్స్ అండ్ పర్ల్స్. ఇది కూడా అన్కట్ డైమండ్స్ టైప్లో వచ్చినాయి, చిన్నవి. చిన్న కుర్తీస్ మీదకి, ఏమైనా కొంచెం కలర్ఫుల్ కుర్తీస్ మీదకి వేసుకోవడానికి బాగుంటాయి చిన్న ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మీకు సమ్వాట్ ఒక డిఫరెంట్ ఫినిష్ ఉండే ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇవన్నీ కొంచెం ఎల్లో గోల్డ్ టైప్లో ఉండే ఇయర్ రింగ్స్ చూపించాను. అండ్ ఆ కలెక్షన్లో వచ్చేసి వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ జ్యువెలరీ వచ్చేసి చంపస్వరాలండి. ఇందాక నేను మీకు చూపించిన బుట్టల మీదకి కానీ చిన్న పర్ల్ ఇయర్ రింగ్స్ మీదకి కానీ వాటి మీదకి చాలా బాగుంటుంది. దీన్ని ఇలా కూడా వేసుకోవచ్చు, బోల్డ్ రకాలుగా వేసుకోవచ్చు దీన్ని. నో స్పిన్ అండ్ దెన్ చంపస్వరాలు ఫైనలీ. సో దీంట్లో అయితే నాకు రూబీ స్టోన్స్ వచ్చాయి, బట్ కలెక్షన్లో మీరు చూస్తే మీకు రూబీ అండ్ ఎమరల్డ్ మిక్స్ కూడా దొరుకుతుంది.
నాకు రూబీస్ ఎక్కువగా నచ్చుతాయి కాబట్టి నేను రూబీలో తెప్పించుకున్నాను ఇవి. సో ఇవి వచ్చేసి చంపస్వరాలు విత్ పర్ల్స్ అండ్ మధ్యలో చిన్న చిన్న వైట్ స్టోన్స్ కూడా వచ్చినాయి. సో ఇది అండ్ లాస్ట్ పీస్ వచ్చేసి ఇవి జస్ట్ ప్రెస్ ఇయర్ రింగ్స్ అండి, సెకండ్ టాప్స్గా పెట్టుకోవచ్చు. నేను ఇవి తెప్పించడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడన్నా కిడ్స్కి యూస్ చేయడానికి ఉంటుంది కదా, వాళ్ళని రెడీ చేసినప్పుడు ఇవి యూస్ చేస్తూ ఉంటాను. దీంట్లో ఎనామిల్ పెయింట్ వచ్చింది. ఇట్స్ జస్ట్ ప్రెస్ టైప్ ఇయర్ రింగ్. ఇలా ఉంటుంది, వేసుకుంటే పెట్టుకుని ప్రెస్ చేయడమే. ఇంతే, ఇలా ఉంటుంది. సో ఇది ప్రెస్ ఇయర్ రింగ్స్ అన్నమాట. చిన్న చిన్న పీకాక్ డిజైన్ ఎనామిల్ వచ్చింది. డిజైన్ అయితే చాలా బాగుంది చూడడానికి. అండ్ వైట్ స్టోన్స్. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా మీకు కొంచెము యాంటీక్ ఫినిష్లో వచ్చే ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇవి వచ్చేసి కొంచెం హెవీగా ఉండే డ్రెస్సెస్ పైకి బాగుంటాయి. కుందన్ స్టోన్ వచ్చింది అండ్ యాంటిక్ ఫినిష్లో ఉండే చాంద్బాలి. పెట్టుకుంటే మనకు సైజ్ ఆల్మోస్ట్ బాగానే మంచిగానే కనిపిస్తుంది. యా, సో ఇదొక పేర్. అండ్ ఇవి వచ్చేసి బుచ్ స్టడ్స్. ఇవన్నీ కూడా కుందన్ అండ్ పర్ల్స్ వచ్చినాయి. ఇది నేను చాలా ఎక్కువగా వేసుకుంటాను సింపుల్ కుర్తీస్ మీదకి, వాటి మీదకి చాలా బాగుంటుంది రెగ్యులర్ వేర్కి. అండ్ రౌండ్ దుద్దులు, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, పర్ల్స్ వచ్చినాయి. మధ్యలో వచ్చేసి ఒక రెడ్, అది స్టోనా, ఇట్స్ నాట్ లైక్ అ స్టోన్, జస్ట్ ఇలా వచ్చింది, పగడం టైప్లో ఉంది. బాగున్నాయి కదా. ఈ మధ్య రౌండ్ దుద్దులు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి, బట్ ఇవి చాలా పాతవండి. ఇట్స్ ఓవర్ ఆల్మోస్ట్ 5-6 years పైనే అవుతుంది ఈ దుద్దులు తీసుకుని. అండ్ ఇదొక స్పెషల్ కలెక్షన్ సెట్ అన్నమాట. ఈ వర్క్ని ఏమంటారో నాకు తెలీదు, బట్ ఇది ఎక్కువ నార్త్లో బాగా ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. మీరు హిందీ సీరియల్స్లో వాటిల్లో చూసుంటారు. ఇట్స్ మోస్ట్లీ గ్లాస్ వర్క్ లాగా అనిపిస్తుంది. హెవీగా కూడా ఉంటాయి, బట్ కొంచెం బాగా గ్రాండ్గా స్టోన్ వర్క్ వచ్చే డ్రెస్సెస్లోకి చాలా బాగుంటాయి. సో అదొక పేర్. అండ్ లాస్ట్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ is the లక్ష్మీ కాసుల చాందబలీస్ అన్నమాట. ఇవి కూడా యాంటిక్ ఫినిష్ వచ్చింది విత్ పర్ల్స్. దీనికి ఒక పర్ల్ పోయిందండి, తెచ్చి వేసుకోవాలి. ఇట్స్ మిస్సింగ్ అ పర్ల్ సమ్హౌ. చూస్తున్నారా, దీనికి లక్ష్మీ డిజైన్ వచ్చింది.
చాలా డ్రెస్సెస్కి మ్యాచ్ అయిపోతుంది ఇది. పోలేడన్ని సార్లు వేసుకున్నాను నేను చాలా చాలా డ్రెస్సెస్ పైకి. సమ్వాట్ వైట్ ఫ్యాన్సీగా ఉండే బోల్డ్ అన్ని చీరల మీదకి డ్రెస్సెస్ మీదకి సెట్ అయిపోతుంది ఇయర్ రింగ్స్. అండ్ నాకు ఇయర్ రింగ్స్ ఒక్కటి వేసుకొని మెడలో చాలా లైక్ జస్ట్ నల్లపూసలు వదిలేయటం ఇష్టము ఇయర్ రింగ్స్ ఎలివేట్ చేయడానికి. సో ఎక్కువగా నేను ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను. సో అది ఇక్కడ పర్ల్ అయితే పోయింది. సో దిస్ ఇస్ మై లాస్ట్ పేర్. సో అదండి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్న నా ఫేవరెట్ ఇయర్ రింగ్ కలెక్షన్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ కింద కమెంట్స్ అయితే పెట్టడం మర్చిపోకండి. అండ్ నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్లో చాలా లైఫ్ స్టైల్ వీడియోస్ చేస్తుంటాను. అండ్ బ్యూటీ, డెకరేషన్, సింపుల్ డెకరేషన్ రోజు మన ఇంట్లోనే ఎలా చేసేసుకోవచ్చు అనే వాటి మీద నేను మీకు ఐడియాస్ ఇస్తుంటాను. అండ్ ఆబ్వియస్లీ ఫుడ్ మంచి మంచి రెసిపీస్ షేర్ చేస్తూ ఉంటాము. అండ్ కిడ్స్ యాక్టివిటీస్ ఇట్లాంటివన్నీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ మీరు కనుక ఇక్కడ ఉండే కంటెంట్ తోటి ఏమాత్రం కనెక్ట్ అయి ఉన్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గివ్ అస్ అ థమ్స్ అప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో అదే రోజు నైట్ అయితే సహస్ర బాగా గోల చేస్తోంది, పడుకోవట్లేదు. ట్రై చేసాము దాదాపు 11:30 దాకా, ఇంకెక్కడికి పడుకోక తను తీసుకుని కిందికి వచ్చాము. నాకేమో డిన్నర్ పెద్దగా తినలేదు అండ్ ఆకలేస్తోంది అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఈట్ సంథింగ్ రియలీ క్విక్. సో 12:10 అయింది టైం అండ్ అప్పుడైతే నాకు మ్యాగీ క్రేవింగ్ మొదలైంది. సో క్రేవింగ్ మొదలైన తర్వాత అది మ్యాగీ క్రేవింగ్ అయినప్పుడు 2 నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి చేసుకుని తినేయాలి, లేదంటే తినలేదనే ఫీలింగ్ తోటి నిద్ర రాదు రాత్రంతా. సో నాకు ఆకలి కంటే కూడా అరే తినలేదే అనే ఒక ఫీలింగ్ తోటి నిద్ర రాదనమాట. అందుకని వెంటనే చేసేసుకొని తింటున్నాను. సో అదనమాట నా మిడ్ నైట్ క్రేవింగ్. ఇలా క్రేజీ క్రేవింగ్స్ ఉంటాయా మీకు కూడా? ఎవరికైనా ఉంటే నాకు తప్పకుండా కమెంట్స్ లో షేర్ చేయండి. మీకు ఎలాంటి క్రేవింగ్స్ ఉంటాయి, ఏం చేస్తారు ఇలా అర్ధరాత్రి ఏదైనా తినాలి అని అనిపిస్తే? సో అలా తనని ఎత్తుకొని చేసుకుంటూ కొంచెం సేపు తను టైర్డ్ అయ్యాక మళ్ళీ పడుకోబెట్టడానికి ట్రై చేద్దాంలే అని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. అలా కిందికి వచ్చి రవి ఏమో ఏదో మూవీ పెట్టుకొని వాచ్ చేస్తా ఉన్నారు, నేనేమో ఇక్కడ మ్యాగీ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాను. హాయ్, చేతికి ఏది అందితే అది లాగి కింద పడేయాలి, అది మా గోల్ అన్నమాట. సో అక్కడైతే నేను పెట్టేశాను, నీళ్లు ఉడుకుతున్నాయి. చంటి పిల్లలు ఉంటే అసలు పోగొడడం అనే దానికి స్పేసే ఉండదు కదా. ఇన్ఫాక్ట్ ఓ గాడ్ వాళ్ళు పడుకుంటే చాలు అని అనుకుంటా ఉంటామేమో కదా. ఒకరోజు బాగుంటారు, ఒకరోజు బాగుండరు. ఎస్పెషలీ వాళ్ళకి గ్రోయింగ్ పెయిన్స్ అని వస్తూ ఉంటాయి అన్నమాట. సో సడన్ గా ఎక్కువ ఏడ్ చేస్తారు, ఎక్కువ ఫస్సీ చేసేస్తూ ఉంటారు. అండ్ టీవింగ్ టైంలో కూడా చాలా 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 రెస్ట్లెస్ గా ఉంటారనమాట. సో అలాంటప్పుడు మనకు బాగా ఇలాంటి జాగారం ఉండే రాత్రులు ఉంటుంటాయి. సో మ్యాగీ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది ఇక్కడ.
ఇది యాక్చువల్లీ మ్యాగీ కూడా కాదు, పతంజలి నూడిల్స్ అన్నమాట. అప్పుడు జస్ట్ ట్రై చేద్దాము అని చెప్పి తీసుకొచ్చాను. నాకైతే మ్యాగీయే బాగుంది ఖచ్చితంగా. దాంట్లో ఆ మసాలా ఇంకా బాగుంది. ఇదైతే అంత ఫ్లేవర్ ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ముందు రోజు జస్ట్ ఒక చిన్న ఫోటోషూట్ లాగా చేసాను హాయ్ అన్నమాట శాస్త్ర సహస్రాకి. ఇందా 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 సో అదండి, అలా అయితే మా రోజు అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ నౌ.